తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలను రైతులను పూర్తిగా విస్మరించి రైతు యొక్క బాగోగులు పట్టించుకోకుండా ఈరోజు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఎక్కడ ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద ధరలు లేకపోవడము, దాని మీద నియంత్రణ లేకపోవడము, దాని మీద ఎక్కడ కూడా ఈ రైతులపైన శ్రద్ధ లేనటువంటి ప్రభుత్వాన్ని ఎటైనా గద్దెదించాలన్న ఉద్దేశంతో అటువంటి కార్యక్రమం చేయాలంటే ప్రజల్లో ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే అది అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల యొక్క బాగోగులు అలాగే సామాన్య మధ్యతరగతి యొక్క ప్రజల బాధలు తీరుతాయనే ఉద్దేశంతోనే గౌరవ మాజీ మంత్రి శిల్పామరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నంద్యాల పట్టణం నుంచి దాదాపు 150 వెహికల్లో ఇక్కడికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ చేయడానికి బయలుదేరుతున్నాం. అభివృద్ధి జరిగిందా లేదా అనేది ప్రజలకు అందరికీ తెలుసు. నంద్యాల అభివృద్ధి చెందింది ఎవరి వల్ల అనేది కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని దుష్టశక్తుల వల్ల మా పరిణామాలు మేము చూసుకోవాలి. మా నాయకుల వల్ల ఇక్కడ అభివృద్ధి జరిగింది అనేది మేము చెప్పుకుంటున్నాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారనేది నంద్యాల ప్రజలకు అందరికీ తెలుసు. ఏమి కానీ చేయలేదు. ఇక్కడ వచ్చింది కూడా పార్టీలో ఉన్న వాళ్ళు నాశనం అయిపోవడానికి వచ్చారు. వాళ్ళు పార్టీ నాశనం అయిపోయారు. ఇక్కడ మా చాటు అయితే మేము చూసుకుంటున్నాం. అంటే ఎటువంటి హామీ ఇచ్చారు అంటే గతంలో కూడా భూమా నాగిరెడ్డి పార్టీ మారేటప్పుడు కూడా శిల్పా మోహన్ రెడ్డితో కావచ్చు, ముఖ్యమైన నాయకులతో కావచ్చు చర్చించారు. ఖచ్చితంగా మీకు హామీ ఇస్తామని. మరి ఆ హామీ నెరవేర్చారా? నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మా దాటి మేము చూసుకుంటున్నాం. శిల్పా మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అవుతారు. మళ్ళీ మేము మళ్ళీ అవుతాం నంద్యాలకు అనేది గ్యారంటీ చెప్పగలం. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నిన్నటి దాకా మీరు టీడీపీ పార్టీలో కొనసాగారు. ఈ రోజు మాత్రం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనకాల అంటే రాజకీయ ఏమన్నా పరిణామాలు చోటు చేసుకున్నాయంటారా, లేదా మీ వ్యక్తిగతంగా మీరు పార్టీ మారుతారు? మాకు ఇక్కడ ఏం జరగడం లేదు. మాకు అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి మేము పోతున్నాము. మా నాయకుడు అమ్మడి మేము ఉంటాము. మా నాయకుడు ఎన్నింటో తిరుగుతాము మేము. అందుకనే మేము మారుతున్నాము. మమ్మల్ని ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఎవరు ఆలోచించడం లేదు.